ఈటలకు రేవంత్ రెడ్డి గారికి నక్కకు నాగలో కనుకున్నంత తేడా ఉంది. మహేష్ గౌడ్ అంటే చాలా నాకు ఒక వ్యక్తిగతంగా అభిమానం, కానీ ఆయన ఇంత చిన్నగా మాట్లాడతానని నేను అనుకోలేదు. రెడ్డియా ముదిరాజా ఎట్లా మాట్లాడతాను? ఈటల రాజేందర్ అనే వ్యక్తిగత ఒక శక్తి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏంటంటే వారి యొక్క బలంతోటో వారి యొక్క చరిస్మతోటో కాలేదు, అదృష్టవశత్తు బై యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి వారు. ఈటలకు రేవంత్ రెడ్డి గారికి నక్కకు నాగలో కనుకున్నంత తేడా ఉంది. ఈటల రాజేందర్ గారు ప్రజల కోసము ప్రతి క్షణము పరితపించేటువంటి నాయకుడు. ప్రతి నిమిషం ఉదయం 6 గంటల నుంచి లేచినప్పటి నుంచి మొదలుకుంటే సాయంత్రం పడుకుని అందరూ 7 గంటలకు 8 గంటలకు 10 గంటలకు పడుకుంటారు, కానీ మా నాయకుడు రాత్రి 12 గంటల వరకు పడుకుంటారు. నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలతో పోరాడే నాయకుడు ఈటల రాజేందర్ గారు. వీరికి వారికి పొంతం లేదు. వారిని ఏదో క్రిటిసైజ్ చేస్తే, వారిని ఏదో విమర్శిస్తే వీరికి రాష్ట్ర అధ్యక్షుడు అనేది ఒక చిన్న పదవి, అది వస్తాననుకోవడం భ్రమ, అది ప్రతిపక్షాల కుట్ర. అంటే ఈటల గారికి రాదనుకోవచ్చా రాష్ట్ర అధ్యక్ష పదవి? అరే 100% ఈ రాష్ట్రంలో ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ ఏకైక వ్యక్తి అంటున్నాండి. నేను ఆయన ఒక అభిమానిగా, ఆయన కార్యకర్తగా, ఆయన నాయకత్వం అభిమానించిన నాయకుడుగా నేను చెప్పట్లేదు. నేను ఆయన ఒక అనుచరుడిగా చెప్పట్లేదు. నేను సామాన్య ప్రజలు కూడా, సామాన్య నాయకులు కూడా, కార్యకర్తలే కాదు. నేను మొన్న పెద్దపల్లి జిల్లాకు పోయాను, ఊరికి అడిగాను నేను, అరే ఏంటి అంటే, అరే ఏందన్నా మీ బీజేపీ పార్టీ ఏం చేస్తుందో, ఈటల రాజేందర్కు ప్రెసిడెంట్ ఇస్తే ఈ రాష్ట్రంలో బీజేపీలో చాలా మంది జేనేతలు రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి ఆయనే, ఈ రాష్ట్రానికి అధికారం తేవాలన్నా కూడా, భారతీయ జనతా పార్టీ అధికారం రావాలన్నా కూడా ఈటల ప్రెసిడెంట్ ఇస్తేనే, ఆయన బీసీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ నిలబెడితేనే మీ పార్టీకి వస్తుందని చెప్పారు. శేఖర్ యాదవ్ గారు, మీరు ఏమంటున్నారు? బీసీ వ్యక్తికి రాష్ట్ర అధ్యక్షుడు పదవి, బీసీ ముఖ్యమంత్రి అని. సో ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ గారు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అసలు ఈటల రాజేందర్ రెడ్డియా ముదిరాజా, ఫస్ట్ ఆయనకంటూ ఒక క్లారిటీ ఉందా అన్నది ఆయన క్వశ్చన్ అండి. ఇప్పుడు వారు ఒక బీసీ నాయకుడు. మహేష్ గౌడ్ అంటే చాలా నాకు ఒక వ్యక్తిగతంగా అభిమానం, ఎందుకంటే బీసీ నాయకుడు, కష్టపడి పైకి వచ్చిన బ్లాక్ బెల్ట్ రైడర్, కానీ ఆయన ఇంత చిన్నగా మాట్లాడతానని నేను అనుకోలేదు. ఆయన ఈటల రాజేందర్ రెడ్డి, అరే భారతదేశంలో కులాలు లేవని చెప్పేసి ఆనాడు బాలగంగాధర్ తిలకే చెప్పిండు. వితంతులకు పెళ్లి చేసిండు, వాళ్ళకి చేసిండు, వీళ్ళు చేసిండు. కుల మతాలు లేవు ఈ భారతదేశంలో, ఆడ మొగ రెండే కులాలు అని చెప్పేసి వారి కాంగ్రెస్ గవర్నమెంట్ వారు ఇప్పటికీ ప్రతి ప్రజానాయకుడు చెప్పేది అదే. అరే కులాలకు అతీతంగా ఇద్దరు మంచి వ్యక్తులతో పెళ్లి చేయొచ్చు అని చెప్పేసి. మరి అటువంటి సమయంలో ఆయన ఒక రాష్ట్రానికి పిసిసి నేషనల్ ప్రెసిడెంట్, అంటే నేషనల్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి వ్యక్తి అంత చిన్నగా మాట్లాడడం వారి గౌరవాన్ని తగ్గించినట్టు అవుతుంది. ఎందుకంటే రెడ్డియా ముదిరాజా ఎట్లా మాట్లాడతాను? మహేష్ గౌడ్ గారు, ఇప్పుడు మనందరం లీడర్లు ఏం చెప్తున్నాము? తెలివిలోనికి, సంస్కారం లేనికి, చదువు లేనికి మనం ఏం చెప్తున్నాం అంటే, కుల మతాలకు అతీతంగా పిల్లలు ఏది ఇష్టపడితే దాన్ని మనం గౌరవించాలి. మన భారతదేశంలో రెండే కులాలు, ఒకటి ఆడ ఒక మొగ అని ప్రతి రాజకీయ నాయకుడు చెప్తుండ్రు. మీరు ఒక బీసీ నాయకుడుగా ఉండి, ఒక రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి మీరు పీసీసీ ప్రెసిడెంట్ గా ఉండి, ఒక నేషనల్ ప్రెసిడెంట్, అది నేషనల్ పార్టీ యొక్క మన పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి మీరు పీసీ ప్రెసిడెంట్ గా ఉండి మీరు ఈటల రాజేందర్ అనడం మీ హోదాను తగ్గించుకున్నట్టు అవుతుందని